హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర పిల్ల, తెలంగాణ కొడలు. నేనైతే లాస్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. అలాగే మా నెక్స్ట్ వీడియో ఏంటో కూడా చూసేయమన్నాను. నేనైతే నాటుకోడి కర్రీ చేస్తున్నానండి. దానికోసం ఒక పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని, అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం అప్పుడే ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజైతే నేను నాటుకోడిని తెలంగాణ స్టైల్లో చేస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో అయితే ఇలా చేయరు. కొంచెం టమాటో యాడ్ చేస్తారు, ఇక్కడ టమాటో యాడ్ చేయరు. ఎందుకంటే కొంచెం కర్రీ తీయగా ఉంటుందని టొమాటో అసలు యాడ్ చేయరు. మీకైతే నాటుకోడి కర్రీ అంటే ఇష్టమా లేదా బాయిలర్ కోడి అంటే ఇష్టమా కింద కామెంట్ చేసేయండి. తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా ఒక 2-3 సార్లు తిప్పుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. నేనైతే గ్లాస్ వాటర్ వేసినా కూడా ముక్క అనేది ఉడకలేదండి. అప్పుడే మా ఇంటికి గెస్ట్ వచ్చారు, అందుకని నేను కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుంటే నాటుకోడి కర్రీ అయిపోయినట్టే. మీ స్టైల్లో అయితే ఎలా చేస్తారో కింద కామెంట్ చేసేయండి. అండ్ సీ ద మై నెక్స్ట్ వీడియో.